ఈరోజు ఈ వీడియోలో బాబా గారు నేను నృసింహ సరస్వతి స్వామి గారు ఇద్దరు వేరు కాదు అని అన్నారండి. దానికి సంబంధించి తెలుసుకుందాము. శశికాంత్ రాట్వే స్త్రీ గురు చరిత్ర పారాయణ గాన్గాపురం దర్శనము చేస్తుండేవాడు. 1953లో ఒకనాడు కలలో ఒక తెల్లని కుక్క అతన్ని ఒక దర్గా వద్దకు తరుముకొచ్చింది. అక్కడ జబ్బ మీద చిరిగిన జుబ్బ, తలకు గుడ్డ, నొసట చందనము గల ఒక మహాత్ముడు అతన్ని చూచి, అల్లా మాలిక్, నీకోసం ఎంతో కాలంగా చూచి నా సేవకుడు అబ్దుల్లాను పంపాను. భిక్షాటన మా ఆచారం, నీకదే పెడతానంటూ తమ భిక్షాపాత్రలోని అన్నము ఒక అనాకాసు ఇచ్చారు. మీరు ముస్లింలు, నేను దర్గాకు రాను, మీరిచ్చినవి తీసుకోను అన్నాడు శశికాంత్. ఆయన, నేను సాయిబాబాను. నా వేషం ఎలా ఉన్నా నేను నృసింహ సరస్వతి వేరు కాదు. షిరిడి నా రాజ్యానికి ముఖ్య పట్టణం. ఇది దర్గా కాదు, వెళ్ళి చూడు అని అతని చేతిలో తమ మృదువైన చేయి ఉంచారు. దర్గా లోపల ఎడమవైపు గదిలో సత్యనారాయణ పూజ చేస్తున్నారు. ప్రక్కనే కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది. శశికాంత్, నేను షిరిడి ఎప్పుడు వెళ్తాను అన్నాడు. సెప్టెంబర్ 16, 1964 సాయంత్రం 4 గంటలకు వెళ్తావు. అప్పటి నా గుడ్డలే ఆ రోజు కూడా అతడి విగ్రహంపై ఉంటాయి అన్నారు బాబా. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. సాయి ముస్లిం అని, హిందూ ద్వేషి అని ఎవరో చెప్పడం వల్ల ఆయనపై సద్భావం పోయింది. అతడు ఉద్యోగం కోసం 1964లో కోపర్గా వెళ్ళినప్పుడు ఆ స్వామి ఊళ్ళో లేడు. అతడు ముందు సాయి భక్తులకే ఉద్యోగం ఇస్తాడని విని శశికాంత్ షిరిడీ చేరేసరికి సాయంత్రం 4 గంటలైంది. అక్కడ విగ్రహానికి వేసిన దుస్తులు అలనాడు కలలోని ఫకీరు ధరించినవే. నాడు సెప్టెంబర్ 16 సాయి చెప్పినది అక్షరాల నిజమైంది. ఆ ఉద్యోగం వచ్చి కోపర్గాంలో పనిచేసిన 3 సంవత్సరాలలో అతడు తరచూ షిరిడి దర్శించేవాడు. అంటే బాబా గారు నృసింహ సరస్వతి స్వామి వారు ఇద్దరు వేరు కాదు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.